ఇంటింటికి ఇంటర్నెట్ స్కీమ్ కు 1700 కోట్లు ఇవ్వండి. రాష్ట్రంలో జాతీయ క్రీడలకు ఛాన్స్ ఇవ్వాలన్న సీఎం రేవంత్. మాఫీ నిధులు మళ్ల రుణాలుగా ఇస్తున్నారన్న తుమ్మల. క్యాన్ సెమీకండక్టర్ కంపెనీ ప్రారంభించిన శ్రీధర్ బాబు. కేటీఆర్లా తప్పించుకోను, ఫామ్ హౌస్ బరాబర్ మాదే, నా ఇల్లు కరెక్ట్ గా ఉంటే తల ఎక్కడ పెట్టుకుంటారన్న పొంగులేటి. బీఆర్ఎస్ ను దగ్గర కూడా రానిచ్చే ప్రసక్తే లేదన్న అరవింద్. నెలాఖరులోపు రుణమాఫీ పూర్తి చేయాలన్న ఏలేటి. మా పాలనలో జర్నలిస్టులపై దాడులే జరగలేదన్న కేటీఆర్. మహిళలపై వ్యాఖ్యల కేసులో రేపు కమిషన్ ముందు హాజరు. గత సర్కార్ 3 డిఏలు పెండింగ్ లో పెట్టింది. మేం సర్కార్లో భాగం, సమస్యలు పరిష్కరించుకుంటామన్న ఉద్యోగ జేఏసీ. రైతు బాగుంటేనే అన్ని బాగుంటాయన్న పవన్. సినిమాల కంటే దేశం ముఖ్యమని కామెంట్. నిధుల మళ్లింపుతో అనిల్ అంబానీపై సెబీ బ్యాన్. 25 కోట్ల జరిమానా, 5 ఏళ్లు నిషేధం విధింపు. నేపాల్ నదిలో పడిపోయిన యూపీ బస్సు, 27 మంది మృతి, 13 మందికి గాయాలు. భారత్ యుక్రెయిన్ మధ్య పలు కీలక ఒప్పందాలు, అండగా ఉంటామని జెలెన్స్కీకి మోదీ హామీ. డీటెయిల్స్ చూద్దాం. నెలకు 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టీ ఫైబర్ అమలుకు సహకరించాలని కేంద్రాన్ని కోరారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు హైదరాబాద్లో అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఒలింపిక్స్, ఏషియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడానికి తెలంగాణకు అవకాశం ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ టూర్లో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలలో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. టీ ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్ 3గా మార్చేందుకు సమర్పించిన డిపిఆర్ను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు సీఎం. టీ ఫైబర్ లక్ష్యం ఆప్టికల్ ఫైబర్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలకు నెట్వర్క్ కల్పించడమని తెలిపారు. టీ ఫైబర్ యొక్క ప్రధాన ఉద్దేశం 65,000 ప్రభుత్వ సంస్థలకు G2G, G2C సేవలు అందించడమేనని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల గృహాలకు నెలకు కేవలం 300 రూపాయలకే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ ఎడ్యుకేషన్ సేవలు అందించడం లక్ష్యమని తెలిపారు సీఎం. టీ ఫైబర్ అమలుకు గాను జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ మొదటి దశ మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి త్వరగా అందించాలని కేంద్ర మంత్రి సింధియాకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని క్రీడల శాఖ మంత్రి మాండవీయకు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో అన్ని వసతులు ఉన్నాయని, గతంలో నేషనల్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ప్రపంచ మిలిటరీ గేమ్స్ జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న క్రీడా యూనివర్సిటీకి ఆర్థిక సహాయం అందించాలని మాండవీయకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ఖేలో ఇండియా పథకం కింద నిధులు విడుదల పెంచాలని కోరారు. వివిధ క్రీడా సంస్థల అప్గ్రేడేషన్ డిపిఆర్లను ఆమోదించాలని కోరారు సీఎం. ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీపాదాస్ మున్షి. ఈ మీటింగ్లో ప్రధానంగా పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు వరంగల్లో నిర్వహించే రైతు కృతజ్ఞత సభకు రాహుల్ను ఆహ్వానించే తేదీతో పాటు సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణకు సోనియాను ఆహ్వానించే తేదీపై డిస్కస్ చేసినట్లు తెలిసింది. రాష్ట్రాభివృద్ధికి స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో కొత్త కార్యాచరణ చేపడుతోంది రేవంత్ సర్కార్. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులు, పనులను స్పీడ్ పరిధిలోకి చేర్చారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో రైలు విస్తరణ, శాటిలైట్ టౌన్ల అభివృద్ధి, జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, రీజనల్ రింగ్ రోడ్డు వంటి 19 పనులను నిర్ణీత వ్యవధిలో సమర్థవంతంగా పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.
స్పీడ్ను స్వయంగా సమీక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశమై పనుల పురోగతిపై ఆరా తీయనున్నారు. పట్టణాలకే పరిమితం కాకుండా అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై స్పీడ్ దృష్టి పెడుతుందన్నారు సీఎం. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఆయా విభాగాలు ప్రత్యేక విధానం అనుసరించాలని నిర్ణయించారు. స్పీడ్ ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్ రూపొందించనున్నారు. ఇందులో ఏ రోజుకు ఎంత పని జరిగిందో అప్డేట్ చేయనున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించారు. పీసీసీ చీఫ్ ఎంపికపైన డిస్కస్ చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వంలాగా ప్రచారం కోసం వేల కోట్లు వృధా చేయమన్నారు మంత్రులు. తెలంగాణ 7 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉన్న ఎన్నికల హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీ అమలు కాని అధికారులను సంప్రదించాలని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రులు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే 2 లక్షల లోపు కుటుంబ నిర్ధారణ జరిగిన వారికి రుణమాఫీ చేశామని చెప్పారు. కుటుంబ నిర్ధారణ లేని 4,24,873 మంది ఖాతాదారుల సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా కొత్త యాప్ తెచ్చామని తెలిపారు. వ్యవసాయ అధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లి కానీ రైతు వేదికలు లేదా కార్యాలయాలలో అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో వ్యవసాయ అధికారులు కోఆపరేటివ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు తుమ్మల. క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడంపై ఆరా తీశారు. ఆధార్ వివరాలు తప్పుగా నమోదైన 1,24,545 ఖాతాల్లో ఇప్పటికే 41,322 ఖాతాలను సరిచేశామని చెప్పారు తుమ్మల. హైదరాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఐటీ పరిశ్రమలు, హాస్పిటల్స్, స్పోర్ట్స్ ఇలా అన్ని విభాగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నాగోల్లో క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను ప్రారంభించారు మంత్రి. యువతలో నైపుణ్యాన్ని పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందులో ట్రైనింగ్ కోసం కన్స్ట్రక్షన్ వర్టికల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు శ్రీధర్ బాబు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అల్టిమేట్లీ మీ క్రెడిబిలిటీ, ప్రభుత్వ క్రెడిబిలిటీ, మా అందరి క్రెడిబిలిటీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి సంబంధించిన వారి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎదిగించే ప్రయత్నం చేసినప్పుడే మంచి పేరు వస్తుందనే ఆలోచన దృక్పథంతో మేమందరం ముందుకు నడుస్తూ ఉన్నాం. అర్బన్ ప్రాంతాలకు సంబంధించి అర్బన్ అడ్మినిస్ట్రేషను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి గారు ఆ పోర్ట్ఫోలియోను చూడటం, ఇక్కడ ఈ హైదరాబాదే కాదు హైదరాబాద్తో పాటు Tier 2, Tier 3 సిటీస్కు సంబంధించి గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ఈ బిల్డింగ్ యాక్టివిటీని పెద్ద ఎత్తున చేపట్టాలి అనే ఒక ఆలోచన దృక్పథంతో పోతా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కేసీఆర్ తెలంగాణ ధనిక రాష్ట్రమని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రం 7 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందని తెలిపారు. అప్పుల్లో ఉన్న హామీలు అమలు చేస్తున్నామన్నారు పొంగులేటి. దుబారా ఖర్చులు తగ్గించుకుని 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. ఇప్పటికే 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, మరో 12,000 కోట్లు త్వరలో వేస్తామన్నారు. గత ప్రభుత్వంలాగా మోసం చేయడం లేదన్నారు పొంగులేటి. అన్న ప్రకారం రుణమాఫీ చెయ్యకపోతే మేము వదలం. ఏంది మీరు వదిలేది? మీకు ఎక్కడుంది నైతిక హక్కు? మాట్లాడే నైతిక హక్కు ఉందా ఈ ప్రభుత్వాన్ని గురించి? 2 పర్యాయాలు పరిపాలించినప్పుడు మీ ముఖానికి 10 సంవత్సరాల్లో మీరు చేసిన రుణమాఫీ సుమారు 16 నుంచి 17,000 కోట్లు 10 సంవత్సరాలలో. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు కూడా కాలేదే. విమర్శించడానికి కూడా ఒక అద్దు పొద్దుండాలా, విమర్శ కూడా రాజకీయ విమర్శ కాకుండా. కొన్ని రోజులుగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తన ఇల్లు FTL బఫర్ జోన్లో ఉంటే వెంటనే కూల్చేయాలని మంత్రిగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆదేశిస్తున్నానని చెప్పారు. కేటీఆర్ లాగా తాను అబద్ధాలు చెప్పనన్నారు. నిజానికి హిమాయత్ సాగర్లో ఉన్న ఇల్లు తన కొడుకుదని చెప్పారు. తన కొడుకు ఇల్లు అయినా తనదని చెబుతున్నానన్నారు పొంగులేటి. కేటీఆర్ లాగా ఫామ్ హౌస్లో ఉంటూ స్నేహితుడిదని చెప్పనన్నారు. ఈ ఇద్దరు మాజీ మంత్రులు అంటే ఒకరు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు, రెండో వారిలో MIUD మంత్రివారు. వీరికి డబ్బాలు కొట్టే కొన్ని యూట్యూబులు
వారికి సంబంధించిన సంస్థలు వ్యవస్థలు మీరు ఎంతమంది వస్తున్నారో అంతమందిని ఎంట పెట్టుకొని రంగనాథ్ గారు నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఆదేశిస్తున్నాను, రేపు వెళ్తారా ఎల్లుండి వెళ్తారా, వాళ్ళనే ఒక కొత్త టేబు కొనుక్కొని రమ్మనండి. టేబు కొనుక్కొచ్చి నా ఇల్లు FTLలో ఉన్న బఫర్ జోన్లో ఉన్న చివరికి ఒక ఇటుక పెట్ట ఉన్నా ఎమ్మటే పడగొట్టండి. ఇల్లు మొత్తం దాంట్లో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. దిస్ ఈజ్ మై ఛాలెంజ్, పొంగలేటి ఛాలెంజ్. రాజకీయ లబ్ధి కోసం రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 ఏళ్లు అధికారంలో ఉండి రైతుల కోసం ఏనాడు ఆలోచించని వారు ధర్నాల పేరిట రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నికల్ ఇష్యూస్ తో రుణమాఫీ కాని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ ను ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. మీ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర, మీ MRO కార్యాలయాల దగ్గర, మీ జిల్లా కలెక్టర్ గారి దగ్గర మీరు దరఖాస్తు పెట్టండి, వారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా 9 ఏళ్లు 10 ఏళ్లు అధికారంలో బీఆర్ఎస్ రోడ్డు ఎక్కుతూ నిన్న రోడ్డు మీద డ్రామాలు ఆడుతున్నారు. రైతు సోదరులు ఎవరు కూడా దయచేసి ఆందోళన చెందవద్దని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పడుతున్నటువంటి కుట్రలు కుయోక్తుల్లో మరో బీజేపీ కూడా సన్నాయి నొక్కుతున్న వారి మాటలకు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం చెప్పని ప్రజల పక్షాన ఏ సమస్యను పరిష్కారం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారి సర్కార్ సిద్ధంగా ఉందన్నమాట సందర్భంగా తెలియస్తా ఉంది. రుణమాఫీపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ కుట్రలో ఎవరూ పడొద్దని సూచించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దాడులు ఆపకపోతే ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో మూగ జీవాలకు సంరక్షణ కరువైందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. పశు వైద్యశాలల్లో మందుల కొరత, సంచార వాహన సేవల్లో అంతరాయంపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు హరీష్. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, దాడులు ఆపకపోతే చర్యకు ప్రతిచర్య తప్పదని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రైతులపై దాడి చేశారంటూ పార్టీ నేతలతో కలిసి డీజీపీకి ఫిర్యాదు చేశారు కేటీఆర్. రైతులపై దాడి చేయడం రేవంత్ దుర్మార్గపు పాలనకు పరాకాష్ట అని విమర్శించారు కేటీఆర్. శాంతియుతంగా ట్రాఫిక్ అంతరాయం కాకుండా, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా కేవలం నిరసన చెప్పే క్రమంలో తమ కార్యక్రమం తాము నిర్వహిస్తూ ఉన్నారు. 50 మంది కిరాయి మూకలు నిరసన శిబిరం మీద దాడి చేసి ఆకస్మికంగా సుతిల్ బాంబులేసి గుడ్లు, చెప్పులు, రాళ్లు కొట్టి హింసాయుత వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసినారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శాంతి భద్రతలు లేకుండా పోయాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రశ్నిస్తున్న వారిపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు రైతుల పక్షాన నిరసనలు చేస్తుంటే హేయమైన చర్య అని విమర్శించారు జగదీష్ రెడ్డి. శాంతియుతమైన పద్ధతిలో రోడ్డు పక్కన టెంట్ వేసుకొని ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొద్దిమంది గుండాలు కలిసి దాడి చేసి టెంటును కూలగొట్టి కార్యకర్తల మీద దాడి చేసి రాళ్లతోని, కోడిగుడ్లతోని, సుతిని బాంబులతోని చేసిన ఆ దుర్మార్గం, దాంట్లో పోలీసులు కూడా భాగస్వాములై టెంటును కూలగొడుతున్న విషయం వీడియోలలో స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవసాయంలో దన్నుగా నిలుస్తూ పాడి సంపదతో అదనపు ఆదాయాన్ని సమకూర్చే మూగ జీవాల సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం శోచనీయమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మూగ జీవుల మౌన రోదనను తొలగించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ పశు వైద్యశాలల్లో మందులు లేని దుస్థితి నెలకొందని విమర్శించారు. పశు వైద్యశాలల్లో మందుల కొరత, పశు వైద్య సంచార వాహన సేవల్లో అంతరాయంపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖతయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. వైరల్ ఫీవర్తో బాధపడుతున్న కవితను పరామర్శించారు నేతలు. 27న లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్తో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ వరంగల్, ములుగు, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. వరంగల్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. గద్వాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. భారీగా ఇన్ఫ్లో ఉండటంతో జూరాల 20 గేట్లెత్తారు అధికారులు. మరో 2 రోజులు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఇవాళ 11, రేపు 15 జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేశారు.
రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇవాళ ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు 15 జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురవచ్చన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ నగరంలో ఇవాళ వాన దంచికొట్టింది. గంటపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ములుగు జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరింది. ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. కరీంనగర్ జిల్లాలోనూ వర్షం కురిసింది. పలు మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వాన పడింది. జమ్మికుంట, ఇల్లంతకుంట, వీనవంక మండలాల్లో అక్కడక్కడ మోస్తరు వానలు కురిశాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో పిడుగుపడి మాజీ ఉప సర్పంచ్ గంగారాంకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ పశువు మృతి చెందింది. గంగారాంను ఆదిలాబాద్ తరలించి వైద్యం అందిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి, ధరూర్ మండలాల్లో ఇవాళ భారీ వర్షం కురిసింది. పాతపాలెం, నీలహల్లి గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. నీలహల్లిలో తెగిపోయిన రోడ్డును పరిశీలించారు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. వెంటనే మరమ్మతులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో గంటకు పెరుగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి 94,000 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో 20 గేట్లెత్తి 121,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలోని 5 యూనిట్లలో 195 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దిగువ విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్స్లో 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 1011 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. కుడి, ఎడమ కాలువల ద్వారా 907 క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 698 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.2 టీఎంసీల నీరుంది. భారత్ ఎప్పుడూ శాంతి పక్షమే ఉంటుందన్నారు ప్రధాని మోదీ. యుక్రెయిన్లో పర్యటించిన మోదీ ఆ దేశ ప్రధాని జెలెన్స్కీతో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. 2 దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక పునర్నిర్మాణానికి ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఏర్పాటైంది. మరోవైపు రష్యా, యుక్రెయిన్లు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలంది భారత్. ఉక్రెయిన్లో శాంతి నెలకొనేందుకు భారత్ సహకరిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండియా ఎప్పుడూ శాంతి వైపే ఉంటుందన్నారు. మానవతా దృక్పథంతో ఏ సాయం చేయడానికైనా సిద్ధమన్నారు. భారత విద్యార్థుల తరలింపులో ఉక్రెయిన్ మద్దతు మరచిపోలేమన్నారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని భారత్ గుర్తిస్తుందన్నారు మోదీ. हमारी पहली भूमिका रही है मानवीय दृष्टिकोण की. ऐसे संकट की घड़ी में बहुत सारी रिक्वायरमेंट रहती है, जिन रिक्वायरमेंट को पूरा करने के लिए भारत ने हो सका उतना एक मानवीय दृष्टिकोण को केंद्र में रखते हुए पूरा करने का प्रयास किया है. और मैं आपको विश्वास दिलाता हूं कि मानवीय दृष्टिकोण से भी जिस प्रकार की मदद की आवश्यकता होगी, भारत हमेशा हमेशा आपके साथ खड़ा रहेगा. ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సమావేశంలో 2 దేశాల విదేశాంగ మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్, ఉక్రెయిన్ మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. మోదీ, జెలెన్స్కీ సమక్షంలో ఎంఓయూలను పరస్పరం మార్చుకున్నారు అధికారులు.
ఉక్రెయిన్తో ద్వైపాక్షిక అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయన్నారు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్. ట్రేడ్, రక్షణ, ఫార్మసీ, అగ్రికల్చర్, టెక్నాలజీ సహా పలు రంగాల్లో సహకారంపై చర్చించామన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక పునర్నిర్మాణానికి ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఏర్పాటైందన్నారు. ఈ కమిషన్ త్వరలోనే సమావేశమై వివిధ అంశాలపై చర్చిస్తుందన్నారు. That's all for now.